నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భీమ్గల్ మండలంలో నూతన రోడ్ల నిర్మాణం చేపడతాం. ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పోటెత్తుతున్న భక్తులు. రెండవ రోజు ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపెడతా. డిచ్పల్లిలో ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం, కాంగ్రెస్ది అహంకారమని జగిత్యాలలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. మరింత అభివృద్ధి కోసం మరోసారి దీవించండి. ఆలూరులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వరల్డ్ కప్ ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానులు టీవీలకు స్క్రీన్లకు హత్తుకుపోయారు. మరోవైపు మద్యం మాంసం వైపు చూపులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రావడం ఖాయం. ఎడపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో ప్రతి గ్రామాలకు అలాగే తండాలకు కూడా నూతన రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు కల్పించి ఇంటింటికి సంక్షేమ పథకం చేరే విధంగా కృషి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం సంతోష్ నగర్ తాండా, సుదర్శన్ నగర్ తాండా, జగిర్యాల గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు మంగళహారతులతో, టీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలు, డీజే ధ్వనులతో ఘనస్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మండలంకి కోట్ల నిధులు తీసుకువచ్చి తాండాలను, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని, ప్రతి గ్రామాలలో గల్లీ గల్లీలో రోడ్లు వేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు చేతకాని హామీలు ఇస్తూ ప్రజలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆలోచించి మరీ ఓటు వేయాలన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ సమృద్ధిగా పరిపాలించారని, మరోసారి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ను, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు నేను కొత్తగా చెప్పేదేమి లేదు. నా గురించి అంత తెలిసిన మీరు, నాకు మొత్తం నియోజకవర్గంలోనే అత్యధిక పర్సెంటేజ్ ఓట్లు వేసిన గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామస్తులు ఏది అడిగినా భవిష్యత్తులో కూడా నేను కాదనే పరిస్థితి ఉండదు. ఒకటే ఏంటంటే నేను చేయగలిగే పరిస్థితిలో ఉండాలి అంతే. నేను చేయగలిగేది ప్రతి ఒక్కటి చేస్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక కొన్నేమో వేరే వేరే, ఇప్పుడు మన ఊర్లో ఏమైందంటే 4-5 మాట్లాడారు. ఒక ఆయన ఒక 2 అడిగిండంటే మరి ఆయన 2 అడిగిండు కదా, మరి నేను అడగాలి కానీ ఇంకో 2. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్య బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆరంభ క్రతువు, అంకురార్పణ కొరకు నృత్సంగ్రహణం, ఉదయత్పూర్వం శ్రీవారి గర్భగుడిలో సుప్రభాతం, షోడశోపచార పూజ, స్వస్తి పుణ్యహవచనం, అఖండ దీపారాధన, ఆచార్య ఋత్విక్ వర్ణి, రక్షాబంధనం, నాంది సమారాధన, మంటప దేవత ప్రతిష్ట, వేదోక్త కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. తదుపరి ధ్వజారోహణం కార్యక్రమం, పిల్లలు కాని దంపతులకు గరుడ ముద్దలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నుండి వచ్చాను. అక్కడ మాకు కొరుట్లలో వెంకటేశ్వర గుడి టెంపుల్లో ఒక అయ్యగారు మాకు ఈ సలహా ఇచ్చారు. ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుంది, గరుడ ముద్దలు తింటే సంతానం కలుగుతుందని చెప్పారు. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ నరసింహస్వామి మహిమ ఎలా ఉంటుందో. రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి మండలం, ఇందల్వాయి మండలంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆయన ప్రజలకు తెలిపారు. అర్ధరాత్రి
పూట కూడా కట్టెలు పట్టుకొని లైట్ పట్టుకొని పొలాల కింద పొడవలు వెళ్తుంది. వెళ్తే పాము కొడుతుండే, తేలి కొడుతుండే, కరెంట్ షాక్లు చాలా తెచ్చిపోయింది. ఆ జమాల్లో ట్రాన్స్ఫర్మర్ రాలిపోతే దాన్ని అడిగే నాదులు లేకుండే 5-10 రోజులు పెండింగ్ ఉంటుండే కరెక్ట్ ఆపుతుంది ఆ లైట్. మరి అదేవిధంగా మోటార్లు కాలిపోతుండే, ఎప్పుడైతే మోటార్లు కాలి మోటార్లు కాలిపోతుండే, జనరేటర్ వేసుకుంటుంది. ఇన్ని కారణాలు, ఇన్ని అవస్థలు పడ్డ తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత రాజమోహన్ రెడ్డి కింది పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు మీకు తెలంగాణ వస్తే చీకట్ల తప్ప ఏముండే కరెక్ట్ అని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి టీఆర్ఎస్ పార్టీ పెట్టి నా తెలంగాణ నాకు కావాలని కొట్లాడినటువంటి కేసీఆర్ గారు వారిని అందరూ కూడా ముఖ్యమంత్రి చేసిన తర్వాత 6 నెలల్లో కరెంటు సమస్య తీర్చలేదు. 6 నెలల్లో 6 నెలల తర్వాత తెలంగాణ ప్రాంతంలో 24 గంటల కరెంటు, 24 గంటలు దాన్ని గమనించారు. 24 కరెంటు కాదు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధమని, కాంగ్రెస్ది అధికారం కోసం అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్కు పెట్టే గుణం లేదని, అధికార కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి కవిత మహిళా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఉన్నాయని ఇతర పార్టీల వాళ్ళు అది ఇస్తాము ఇది ఇస్తామని వచ్చి మాటలు చెప్పిపోతారని, కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే పెన్షన్ 200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీది పెట్టే గుణం కాదని, అధికార కాంక్ష మాత్రమే ఉంటుందని మండిపడ్డారు. తమది పేగుబంధం అయితే కాంగ్రెస్ వాళ్ళది అధికారం కోసం అహంకారం అని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు. మరి ఇంకా కొంతమంది ఉన్నారు, ఎట్లా ఉన్నారు వాళ్ళు? వాళ్ళకు మిడిల్ ఏజ్లో కాదు, ఎక్కడ ఏం ఆధారం లేదు, ఇల్లు లేదు, జాగ లేదు, ఇబ్బంది ఉన్నది. ప్రభుత్వం నుంచి కూడా 1 రూపాయి మీకు పెన్షన్ లేక నెల వస్తలేదు. అటువంటి వాళ్ళ కోసం కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇంకొక పథకం పెట్టారు. ఏంటంటే ఏదైతే ఇంట్లో ఎవరికి ఏ పథకం వస్తలేదో, ఎవరికి ఏ రకంగా ఉన్న పెన్షన్ వస్తలేదో ఆ ఇళ్లను చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటి ఆడబిడ్డ పేరు మీద సౌభాగ్యలక్ష్మి అనే పథకం పెట్టి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నామని మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే సపోర్ట్ కొట్టలేరు. సౌభాగ్యలక్ష్మి అవసరం లేదా? వద్దా? 3,000 పెన్షన్ మనకు కావాలి కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనం రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నాం కదా. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలే, ఇంకా కొన్ని అట్లనే ఆగిపోయినాయి. రేషన్ కార్డులు మొదలు మంచిగా చేసుకుంటాం ఇప్పుడు అన్న గెలవగానే. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంతో పాటు మచ్చల గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు కుల సంఘాల సభ్యులు, నాయకులను జీవన్ రెడ్డి కలిశారు. కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీ అందించాలని కరపత్రులను ఇంటింటికి పంచుతూ ప్రచారంతో ముందుకు సాగారు. అలాగే గ్రామంలో పలువురు సీనియర్ టీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసి రెవెన్యూ కష్టాలు ప్రజలకు లేకుండా చేశానని చెప్పారు. నూతన మండలాల ఏర్పాటు వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామానికి సీఎం కేసీఆర్ ఇందులోని సంక్షేమ పథకాలు ఇచ్చారని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడంతో క్రికెట్ ప్రేమికులంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయారు. అనివార్య కారణాలతో బయట ఉన్నవారు కూడా మ్యాచ్ చూడడం మానట్లేదు. ఇవాళ పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో మండపాల్లోని స్క్రీన్లలో మ్యాచ్ ప్రదర్శిస్తున్నారు. ఆదిలాబాద్లో ఓ పెళ్లికి వచ్చిన వారు అటు వివాహం, ఇటు మ్యాచ్ చూస్తున్నారు. షేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార సభలో పలువురు యువకులు ఫోన్లలో మ్యాచ్ వీక్షించారు. నగరంలో పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు పోలీస్ అబ్జర్వర్గా వచ్చినటువంటి మేఘాలయ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రితురాజ్ రవి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం
ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ విజయబాబు, పట్టణ సిఐ నరహరి, దక్షిణ మండల సిఐ వెంకటనారాయణ, ఉత్తర మండల సిఐ సతీష్లతో పాటు ఎస్ఐలు సందర్శించారు. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో కిల్లా రోడ్డులో అడిషనల్ డీసీపీ జయరాం, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ విజయబాబు, పట్టణ సిఐ నరహరి, సౌత్ సిఐ వెంకటనారాయణ, నార్త్ సిఐ సతీష్లతో పాటు వాహన తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా సిఐలకు, ఎస్ఐలకు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి పోలీస్ అబ్జర్వర్ రీతురాజ్ రవి, ఐపీఎస్ పలు సూచనలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే అవసరం ఏర్పడిందని, ప్రజలు కాంగ్రెస్ని గెలిపించి తగు రీతిలో బుద్ధి చెప్పాలని బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పోచారం, జమ్లం, నెహ్రూ నగర్, ధర్మారం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తమ పదవీ కాలంలో దాచుకోవడానికి పరిమితమయ్యారని అన్నారు. భూ కబ్జాలు, ఇసుక మూడం దందాలతో ప్రజల క్షేమాన్ని విస్మరించాలని అన్నారు. గ్రామాలలో అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్ లింగం తదితరులు ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత మీ బాధ సాధకాలు తెలుసుకుందామనే భావన లేనటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల నుంచి మీ గ్రామానికి రానటువంటి వ్యక్తికి మనం ఓటేద్దామా? ఎట్టి పరిస్థితుల్లో తనకు ఓటేసేది లేదు. ఇప్పుడేదో రాత్రిపూట వచ్చి మాట్లాడుకుంటా ముసలి కన్నీరు గారుస్తున్నాడు. మళ్ళీ రేపు పొద్దున 30వ తారీఖు తర్వాత మళ్ళా కనపడే 5 సంవత్సరాలు. దయచేసి ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకోండి అమ్మా. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఒక చిత్రం మారిందని, సంక్షేమ పాలన అందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. బోయలను ఎస్సీలో కలపాలని తీర్మానం చేసి పంపాం. కేంద్రం మెడలు వంచి వారికి న్యాయం చేస్తాం. రైతు బంధు 24 గంటల కరెంటు వృధా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసలు 58 ఏళ్లలో రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ వస్తే ధరని, రైతు బంధు తీసేస్తారు. అందుకే బీఆర్ఎస్ను గెలిపించండి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ళు మంచి జరుగుతుంది, లేకపోతే ఆగమాగం అవుతుంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, చరిత్ర చూడమని నేను చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది, తెలంగాణ కోసమే పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు మనల్ని పరిపాలన చేసింది ఇక్కడ ఢిల్లీలో. మరి అప్పుడేం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయాన్ని మీరు మంచిగా చర్చ జరపాలి. చర్చ చేస్తే ఏమైందంటే మీకు నిజాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు మంచి ఆలోచన చేయగలుగుతారు. గ్రామంలో చర్చ పెట్టాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, నేను చెప్పే విషయాలు మీరు ఇక్కడనే విని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా మీ గ్రామాలలో జనం మధ్య చర్చ పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఏం చేసింది? మనకు ఎంత అన్యాయం జరిగింది కాంగ్రెస్ రాజ్యంలో. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. బాల్కొండ మండల కేంద్రంలో నిన్న రాత్రి ఎన్నికల సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని బైపాస్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఎన్నికల సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కిషన్ ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది అన్ని వాహనాలు ఆపుతూ తనిఖీలు నిర్వహించారు. జాతీయ రహదారిపై 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కిషన్ తెలిపారు. నిజామాబాద్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య ఎన్నికల ప్రచారంపై భారం పడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి నిజామాబాద్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో అన్ని పార్టీల వారికి గుబులు మొదలైంది. అయితే ఎన్నికల అధికారులు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు ఏమైనా అయితే ఎన్నికలపై భారం పడుతుందని, ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థి అయినందున ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత రానున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు భారత్ జాగృతి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోని కోనేరులో లక్ష దీపోత్సవం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి కార్తీక మాసం పురస్కరించుకొని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క విచ్చేస్తున్నారని జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ తెలియజేశారు. లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ కార్తీక మాసం శివునికి
అత్యంత ప్రీతిదాయకమైన మాసమని, ఈ కార్తీక మాసాన దీపాలను వెలిగించినట్లయితే ఎన్నో జన్మలో చేసుకున్న పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలియజేస్తూ నీలకంఠేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ప్రాప్తించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ బిల్లా మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దీపోత్సవాల్ని వెలిగించినట్టయితే, కార్తీక దీపాన్ని వెలిగించినట్టయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనపై, మా కుటుంబంపై సర్వదా ఉంటుంది. ఆ సంకల్పంతో రేపు అనగా సోమవారము 20వ తారీఖు సాయంకాలం 5 గంటలకి భారత జాగృతి ఆధ్వర్యంలో, భారత జాగృతి నిజాంబా శాఖ ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మంత్రివర్యులు జమీర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సంస్కరణలు కానీ, దీర్ఘకాలిక ఆలోచనలు కానీ దేశం ఈనాడు ప్రపంచ స్థాయిలో నిలవడానికి కీలకంగా మారాయని వారు అన్నారు. అదేవిధంగా రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతో పాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై గరీబీ హఠావో నినాదం, 20 సూత్రాల పథకం లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టి దేశ ప్రజల అభ్యున్నతికి, దేశం అభివృద్ధి చెందే ఆలోచనలు చేసిందన్నారు. ఇందిరాగాంధీ మరణించినా కూడా ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండే నాయకురాలు ఇందిరాగాంధీ అంటే శాశ్వత ముద్ర అని వారు అన్నారు. దేశ యువకులు ఆమె ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, రంభోపాల్, జావేద్, తాహిర్ బిన్ హందాన్, కేశవేణు, అక్రమ్, సంతోష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. और मेरे हिसाब से हिंदुस्तान के अंदर माँ के बाद ये दिया, नाम दिया इंदिरा माँ को दिया, इंदिरा माँ को माँ का दर्जा को दिया तो हिंदुस्तान के अंदर इंदिरा माँ को इंदिरा जी को दिया है. अब इंदिरा जी आप जानते अच्छी तरह, जो इंदिरा जी ने हमारे देश. గత 3 రోజుల కింద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రాయకోడ్ క్యాంప్ యువకులు తిరిగి సొంత గూటికి చేరారు. రుద్రూరు మండలం రాయకోడ్ క్యాంప్ బీఆర్ఎస్ కార్యకర్తలు గత 3 రోజుల కింద ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, నాయకుల తీరు నచ్చక తిరిగి ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఆరిఫ్, అబ్దుల్ రావ్, అఖ్తర్, హైదర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనస్ఫూర్తిగా నేను ఆలోచించిన మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పనులు ప్లస్ మన ఊరికి సంబంధించిన ఏదైతే అంగన్వాడీ. మాక్లూర్ మండల వ్యాప్తంగా ఇంటింటా బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మాక్లూర్ మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మరోసారి బీఆర్ఎస్ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల నాయకులు ఎంపీపీ ప్రభాకర్, అధ్యక్షుడు సత్యం భూషణ్, గోపురంజిత్, శ్రీకాంత్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిపేట మండలం నికల్పూర్ గ్రామంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రజితారెడ్డికి మహిళలు, గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జీవన్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన కరపత్రులను, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ప్రజలకు ఎప్పుడూ అండగా అభివృద్ధి కోసం పరితపించే జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని 3, 4, 5 నెంబర్ బూతులలో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ చేపట్టిన పనుల గురించి, చేపట్టబోయే పనుల గురించి విస్తృతంగా వివరించారు. సర్పంచ్ తులసి నాగభూషణం, ఎంపీటీసీ సభ్యుడు రామరాజు గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు శరత్, సీనియర్ నాయకులు దాసరి వెంకటేష్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు జై ప్రశాంత్ అన్న జై ప్రశాంత్ అన్న జై ప్రశాంత్ అన్న జై ప్రశాంత్ అన్న జై ప్రశాంత్. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సహస్రార్జున మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ సహస్రార్జున జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణ ఆలయంలో సహస్రార్జున మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్షత్రియ కులగురువు సహస్రార్జున మహారాజ్ జయంతి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగామోహన్, మహిళా కౌన్సిలర్ రేవతి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మాస పూజను గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకాలు, హారతి మెట్ల పూజ కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేష్ శర్మ, ఆలయ నిర్మాణ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మాస పూజ కార్యక్రమాన్ని అయ్యప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు, భక్తులు తదితరులు ఉన్నారు. తక్కువైనా ఎక్కువైనా మనసారా మన్నించి ఆ నైవేద్యం దీక్షా స్వామికి అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. గురుస్వామి సుబ్బారావు సారు, నాగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచే 41 రోజు స్వాములకు నిత్యాన్నదానం కూడా గుట్ట మీదనే అయ్యప్ప టెంపుల్లో రేపటి నుండి కంటిన్యూగా. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. నులి పురుగుల నివారణకు 8 భాగాలు తులసి పత్రాలు, 1 భాగం వాయు విడంగంతో నూరి ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన నీటితో కలిపి తాగితే నులి పురుగులు నివారింపబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్ మండలంలో నూతన రోడ్ల నిర్మాణం చేపడతాం, ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పోటెత్తుతున్న భక్తులు, 2వ రోజు ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపెడతా, డిచ్పల్లిలో ఎన్నికల ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం, కాంగ్రెస్ది అహంకారమని జగిత్యాలలో కాంగ్రెస్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత. ఆర్మూర్ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యం, మరింత అభివృద్ధి కోసం మరోసారి దీవించండి, ఆలూరులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వరల్డ్ కప్ ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానులు టీవీలకు, స్క్రీన్లకు హత్తుకుపోయారు. మరోవైపు మద్యం, మాంసం వైపు చూపులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రావడం ఖాయం, ఎడపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.